యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటలు. మొదటి మాట, క్షమించు. లూకాసు సువార్త 23:34. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. మొదటి మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? మొట్టమొదటిగా క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. మత్తయి సువార్త 6:12. నెంబర్ 2, శత్రువులను ప్రేమించాలి. ఎవరైతే మనను ద్వేషిస్తున్నారో, ఎవరైతే మనల్ని శత్రుభావం ఉన్నారో వాళ్ళు మనం ప్రేమించాలి. మూడోది ఏంటంటే హింసించే వారి కొరకు ప్రార్థన చేయడని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రైస్తవుడు అంటేనే క్షమించువాడు. క్రీస్తు శిలువలో ప్రతి ఒక్కరిని క్షమిస్తూ తండ్రికి విజ్ఞాపన చేశాడు. అలాగే మన జీవితంలో కూడా మనం ఇతరులను క్షమిస్తూ ముందుకు కొనసాగాలి. రెండో మాట, పరదేశు. లూకాసు సువార్త 23:43. నేను నీతో కూడా పరదేశులు ఉందును. రెండవ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే దొంగలో వచ్చిన మార్పు మనలో కూడా రావాలి. మొట్టమొదటిగా దేవునికి భయపడుతున్నాడు, మనం కూడా దేవునికి భయపడేవారు ఉండాలి. రెండోది, తన తప్పు తాను తెలుసుకుని పశ్చాత్తపడ్డాడు, మనం కూడా దేవుడి దగ్గర పశ్చాత్తపడాలి. మూడోది ఏంటంటే దొంగ యేసును రక్షకుడిగా భావించాడు, యేసుని సొంత రక్షకుడు మనం అంగీకరించాలి. మూడో మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యోహాను సువార్త 19:26. అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లిని ప్రభు మాట్లాడడం మనం చూస్తున్నాం. మూడో మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. మొట్టమొదటిగా తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి మనం ఉండాలి. రెండోదిగా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు. నాలుగో మాట, మత్తయి సువార్త 27:46. ఏలీ ఏలీ లామా సబక్తగాని అంటే నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని ప్రభు చెప్పాడు. నాలుగో మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? ఎందుకు దేవుడు యేసు చెయ్యి విడిచాడు? ఎందుకంటే మొట్టమొదటిగా పాపం నుండి మనల్ని విడిపించడానికి, రెండోది శత్రుత్వ నుంచి మనం పోగొట్టడానికి, మూడోది ఉగ్రత నుంచి రక్షించబడడానికి, నాలుగోది మనల్ని నీతిమంతులుగా చేయడానికి, ఐదోది మనకు నిత్య జీవం ఇవ్వడానికి. ఐదో మాట, యోహాను సువార్త 19:28. లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అని ప్రభు చెప్పాడు. ఐదో మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే మన దప్పిక తీర్చడానికి ఆయన దప్పికున్నాడు. మొట్టమొదటిగా విశ్వాస యొక్క దప్పిక తీర్చడానికి, రెండోది విశ్వాసికి జీవ జలమును అందించడానికి ఆయన దప్పికున్నాడు. ఆరో మాట, సమాప్తం. యోహాను సువార్త 19:30. యేసు సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ ఆరో మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? తనకు ఇవ్వబడిన పనిని సంపూర్తి చేశాడు. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన పనిని కంప్లీట్ చేయాలి. దేవుడు మనకిచ్చిన ప్రతి పని కూడా నెరవేర్చాలి. సమాప్తమైందని ఎందుకు చెప్పారంటే మొట్టమొదటిగా తండ్రి చిత్తును సంపూర్తి చేశాడు, రెండోది ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేశాడు, మూడోది విమోచన కార్యాన్ని సంపూర్తి చేశాడు, నాలుగోది పాపపు దోషములను సంపూర్తి చేశాడు. ఏడో మాట, లూకాసు సువార్త 23:46. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని ప్రభు చెప్పాడు. ఏడో మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే మన ఆత్మను మనం దేవునికి ఉపయోగించాలి, దేవుడి కొరకు వాడాలి, దేవుడికి అప్పచెప్పాలి. ఎందుకంటే తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు కాబట్టి. రెండోది, మరణ భయము తొలగించడం కొరకు మన ఆత్మ ప్రభువుకు సమర్పించుకోవాలి. మూడోది, ఎక్కడి నుండి వచ్చాడు అక్కడికే తిరిగి వెళ్ళాడు. నాలుగోది, ప్రవచనాలు నెరవేర్పు కొరకు